హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు మన వీడియో వచ్చేసేసి బెండకాయ పచ్చడి అండి. ఈ బెండకాయ చాలామంది తినరు కదండి. ఈ బెండకాయ ఇష్టం లేని వాళ్ళు కూడా ఈ బెండకాయ పచ్చడిని చాలా ఇష్టంగా తింటారు. వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుందండి. అలాగే దోశల్లో, ఇడ్లీల్లో కూడా చాలా బాగుంటుంది, పుల్లగా. ఇప్పుడు ఎలా తయారు చేయాలో నేను చేసి చూపిస్తానండి. ముందుగా నేనైతే ఒక 1/4 కిలో బెండకాయలు తీసుకున్నానండి. శుభ్రంగా కడుక్కున్న తర్వాత చిన్న ముక్కలుగా కట్ చేసేసుకుందాము. చూడండి, ఇలా కట్ చేసేసుకొని పక్కన పెట్టేసుకుందామండి. ఈ బెండకాయల పచ్చడి చాలా బాగుంటుందండి. ఎక్కువ మంది బెండకాయలు ఇష్టపడరు కదండి. ఇలాగా బెండకాయ పచ్చడి చేసుకొని నోటికి పుల్లగా రుచిగా చక్కగా తినేసేయచ్చండి. స్టవ్ వెలిగించేసి ప్యాన్ పెట్టుకొని నూనె వేసుకుందాము. నూనె వేడెక్కిన తర్వాత పచ్చెనగపప్పు, జీలకర్ర, 1 స్పూను ధనియాలు కూడా వేసుకొని ఫ్రై చేసుకుందామండి. తర్వాత ఎండుమిరపకాయలు వేసుకొని ఫ్రై చేసుకుందాము. ఎండుమిరపకాయల బదులు పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవచ్చండి. చూడండి, మరీ నల్లగా ఫ్రై చేసుకోవద్దండి, పచ్చడి నల్లగా వస్తుంది. అదే ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఉల్లిపాయ ముక్కల్ని వేసేసుకొని వేయించుకుందామండి. చూడండి, ఎక్కువగా వేగనవసరం లేదండి. తర్వాత 2 టమాటాలని కోసుకొని వేసుకుందాము. వేసుకొని అలాగే చక్కగా ఫ్రై చేసుకుందామండి. చూడండి, ఇలా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. దాంట్లో 5 వెల్లుల్లి రెబ్బల్ని కూడా వేసేసుకుందాము. వేసేసుకొని చక్కగా ఫ్రై చేసుకుందామండి. అలాగే కొద్దిగా చింతపండు కూడా వేసుకోండి. తర్వాత అదే ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని మనము కోసి పెట్టుకున్న బెండకాయ ముక్కల్ని కూడా వేసేసుకుందాము. వేసేసుకొని ఫ్రై చేసుకుందామండి. ముందుగా బెండకాయ ముక్కల్ని కోసుకొని కొద్దిగా ఆరబెట్టుకుంటే జిగురు రాదండి. చూడండి, ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మిక్సీ జార్లోకి అయితే వేసేసుకొని మిక్సీ పట్టేసుకుందామండి. చూడండి, ఇలా మిక్సీ పట్టేసుకున్న తర్వాత ఉల్లిపాయ ముక్కలు, టమాటా ముక్కల్ని కూడా వేసేసుకుందాము. వేసేసుకొని అదేవిధంగా మిక్సీ పట్టేసుకుందాము. తర్వాత బెండకాయ ముక్కల్ని కూడా వేసేసుకుందామండి. చూడండి, ఈ విధంగా వేసేసుకున్న తర్వాత మిక్సీ పట్టేసుకుందాము. ఇలా మిక్సీ పట్టేసుకొని ఇలా పట్టుకుంటే సరిపోతుందండి. చాలా టేస్టీగా ఉంటుంది ఈ బెండకాయ పచ్చడి. మీరు కూడా మీ ఇంట్లో ఒకసారి ట్రై చేయండి. తర్వాత స్టవ్ వెలిగించేసి ప్యాన్ పెట్టేసుకుందాము. కొద్దిగా ఆయిల్ వేసుకుందామండి. ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ వేడెక్కిన తర్వాత కొద్దిగా తాలింపు గింజలను అయితే వేసేసుకుందాము. కొద్దిగా జీలకర్ర వేసుకొని ఫ్రై చేసుకుందామండి. తర్వాత 2 ఎండుమిరపకాయలను కూడా వేసుకుందాము. కొద్దిగా కరివేపాకు వేసుకున్న తర్వాత కొద్దిగా ఫ్రై చేసుకుందామండి. తర్వాత కలర్కి కొద్దిగా పసుపు వేసుకుందాము. వేసుకొని తాలింపు మొత్తం ఫ్రై అయిన తర్వాత మనము బెండకాయ పచ్చడిని అయితే తాలింపులో వేసేసుకుందామండి. వేసేసుకొని కొద్దిసేపు తాలింపులో మగ్గనిద్దాము. చూడండి, ఇలా చేసుకుంటే సరిపోతుంది. చాలా బాగుంటుందండి. బెండకాయలు తినని వారు ఉంటారు కదండి. ఇలాగా బెండకాయ పచ్చడిని చేసుకొని తింటే నోటికి రుచిగా చాలా బాగుంటుంది. చూడండి, వేడి అన్నంలోకి అయితే ఈ బెండకాయ పచ్చడి చాలా బాగుంటుందండి. మీరు కూడా మీ ఇంట్లో ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, హైప్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్.